ప్రియ సహోదరులారా, ఫోన్ నీ చేతిలో ఉందా? ఫోన్ నిన్ను పట్టుకుందా? ఫోన్ నీ చేతిలో ఉందా? ఫోన్ నీ పట్టుకుందా? ప్రియ సహోదరులారా, నువ్వు ఫోన్ వాడుతున్నావా లేక ఫోన్ నిన్ను వాడుకుంటుందా? ఈ ఒక్క ప్రశ్న నీ జీవితాన్ని మార్చగలదు. నిజం వినటానికి రెడీనా? ఎస్. ఉదయం లేవగానే ఫోన్, పడుకునే ముందు ఫోన్, ఖాళీగా ఉంటే ఫోన్. కానీ నీ కలలు ఎక్కడా? నీ లక్ష్యం ఎక్కడా? నీ సమయాన్ని నీ ఫోన్ తింటూ ఉంది. మరి ఇది మద్యం కాదు, ఇది డ్రగ్ కాదు, కానీ ఇది ఒక సైలెంట్ అడిక్షన్. స్క్రోల్ చేస్తూ ఉంటావు, టైం ఎలా పోయింది కూడా నీకు తెలియదు. నష్టం ఏమిటి? కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, టైం వృధా అవుతుంది, మెంటల్ స్ట్రెస్ పెరుగుతూ ఉంది. ముఖ్యంగా నీ లైఫ్ డిరెక్షన్ పారిపోతూ ఉంది. నీ లైఫ్ డైరెక్షన్ అంతా మారిపోతుంది. నువ్వు బిజీగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ ప్రొడక్టివ్ కాదు. నువ్వు బిజీగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ నువ్వు ప్రొడక్టివ్ కాదు. ఓ విద్యార్థి రోజు 5-6 గంటలు ఫోన్తో గడిపేశాడు. ఎగ్జామ్స్ వచ్చాయి, రిజల్ట్ వచ్చాయి, ఫెయిల్ అయ్యాడు. అప్పుడు అర్థమైంది, నా శత్రువు ఫోన్ కాదు, నేను దాన్ని కంట్రోల్ చేయలేకపోయానని. కావున 1 గంట ఫోన్ తగ్గించు, 1 గంట లైఫ్ని బిల్డ్ చేసుకో. సోషల్ మీడియా కంటే సెల్ఫ్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకో, ఫోన్ ఒక టూల్, అది మాస్టర్ కాదు. ఫోన్ నీ చేతిలో ఉండాలి, నువ్వు ఫోన్ చేతిలో ఉండకూడదు. స్క్రోల్ తగ్గించు, గోల్ పెంచు. స్క్రోల్ తగ్గించు, గోల్ పెంచు. ఎంటర్టైన్మెంట్ తగ్గించు, ఇంప్రూవ్మెంట్ పెంచు. ఎంటర్టైన్మెంట్ తగ్గించు, ఇంప్రూవ్మెంట్ పెంచు. ప్రియమా, నువ్వు ఈరోజు డెసిషన్ తీసుకుంటావా లేక స్క్రోలింగ్ చేస్తూనే ఉంటావా? నీ ఫ్యూచర్ నీ చేతిలో ఉంది, ఫోన్లో కాదు. నా ప్రియ సహోదరి, నేను నా జీవితాన్ని కంట్రోల్ చేసుకుంటానని ఒక్కసారి డెసిషన్ తీసుకో. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ కంట్రోల్ మై ఫోన్ అని కమెంట్ చేయండి. ప్రియ సహోదరులారా, ఫోన్ మన చేతిలో ఉండాలి, కానీ ఫోన్లోకి మనం వెళ్ళిపోవద్దండి. స్క్రోల్ని తగ్గించుకుందాము, లైఫ్ గోల్ని పెంచుకుందాము. దేవుడు మన యొక్క కష్టానికి, మన కృషికి తప్పకుండా ఫలితాన్ని దయచేయనుగాక. మీ అందరికీ కూడా మంచి చిట్కాలతో, ఇంకొన్ని మంచి దేవుని కార్యాలకు సంబంధించిన అంశాలతో మీ ముందుకి రాబోతూ ఉంటాను.